హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి రెసిపీ. అదేంటంటే జొన్న రొట్టె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అస్సలు అవ్వదండి. వెయిట్ లాస్ కోసము, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడం కోసము, హై ఫైబర్, డైజెషన్ ఇంప్రూవ్మెంట్, ఇలా చాలానే ఉన్నాయి. ఇంత పాతకాలంలో అయితే బాగా తినేవాళ్ళు రొట్టెలు. మధ్యలో కొద్ది రోజులు ఓకే కానీ బట్ ఇప్పుడు మళ్ళీ అందరూ సేమ్ ప్రొసీజర్కే వచ్చారనమాట. సో ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని చూసారా, నేను 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను అంతే. సో ఆ 1 కప్పు వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసి వాటర్ బాగా బాయిల్ అవుతున్న స్టేజ్లో సేమ్ ఏ కప్ అయితే మీరు తీసుకున్నారో అదే కప్తో పిండి వేయండి. సో 1:1 రేషియోలో చేయాలన్నమాట. సో పిండి వేసిన తర్వాత చూసారా, నేను మిక్స్ చేసినట్టు అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకున్న తర్వాత మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్టయితే ఒక తడి బట్ట దాని మీద కప్పి పెట్టండి. నేనైతే జస్ట్ 2 రొట్టెలు మాత్రమే చేస్తున్నాను, అందుకే తడి క్లాత్ అయితే కప్పడం లేదు, తొందరగా అయిపోతుంది కాబట్టి. సో నేను చూపించిన విధంగా చిన్న క్వాంటిటీ తీసుకొని అలా బాగా మసాజ్ చేసినట్టు చేయాలండి. బాల్ రౌండ్గా చేసుకోవాలి. సో మనకి రొట్టె విరిగిపోకుండా రావాలి అంటే మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. చూసారా నేను ఎంత రౌండ్గా చేశానో. మనం ఎంత రౌండ్గా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా చేసుకుంటే రొట్టె కూడా అంత నీట్గా వస్తుంది. సో అట్లా క్రాక్స్ ఏమీ లేకుండా స్మూత్గా ఉండాలి బాల్. సో అలా మీరు ఓపిక ఉంటే అలా తట్టేసుకోండి. బట్ నాకు టైం లేదు కాబట్టి నేనైతే చపాతీ కర్రతో రుద్దేస్తాను. లేదు మీకు టైం ఉండి ఓపిక ఉంది అనుకునే వాళ్ళైతే అట్లా చేత్తోనే కంప్లీట్గా రొట్టె మొత్తం తట్టుకోవచ్చు. అలా బాల్ చేసిన తర్వాత అందులో సేమ్ జొన్న పిండి వేసి అలా చపాతీ రుద్దినట్టే రుద్దుకోవాలి. బట్ మనం చపాతీ అయితే అటు ఇటు టర్న్ చేస్తాం కదా, ఇది అలా కాకుండా అక్కడక్కడే ఇలా టర్న్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట రొట్టె. సో నేను ఈ పిండిలో ఏమీ యాడ్ చేయలేదండి. గోధుమలు, బియ్యము అలసి ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ ఓన్లీ జొన్నలు మాత్రమే మరాడించి తీసుకున్న పిండి ఇది. సో అట్లా మనం చాలా థిన్గా ఎంతవరకు కావాలంటే అంతవరకు రోల్ చేసుకోండి. చూసారా ఎక్కడ కూడా విరిగిపోలేదు. సో అంత చాలా థిన్గా చేసిన తర్వాత అలా చేతిలోకి తీసేసుకొని ఇంకా ప్యాన్ ముందే హీట్ చేసి పెట్టుకోవాలి. మనము బాగా హీట్ అయిన ప్యాన్ మీద రొట్టె వేసుకొని బాగా కాల్చుకోవాలి. సో అలా రొట్టె వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలాగే వదిలేసేయండి, ఏం చేయకుండా. ఆఫ్టర్ 1 మినిట్ ఏం చేస్తారంటే కొన్ని వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకోండి మొత్తం. అలా స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రొట్టె బాగా కాలుతుందనమాట, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండదు. సో అలా స్ప్రింకిల్ చేసుకొని 1 మినిట్ తర్వాత టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోండి చపాతీ లాగానే. చూసారా ఎంత బాగా వస్తుందో. సేమ్ ప్రొసీజర్ నేను చెప్పిన క్వాంటిటీలో పెట్టి ట్రై చేయండి, డెఫినెట్గా రొట్టె బాగా వస్తుందండి. జొన్న రొట్టె అనేది పెద్ద హార్డ్గా ఫీల్ అవుతారు ఇప్పుడు, కాకపోతే అట్లా ఏమీ ఉండదు. నేను చెప్పిన ప్రొసీజర్ ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ చేయండి, డెఫినెట్గా రొట్టె అనేది నీట్గా వస్తుంది. సో ఈ రొట్టె మనము ఏ కర్రీస్తో తిన్నా బాగుంటుంది. సో నేనైతే ఇలా చేశాను, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.